శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యేత్రమకే దేవి నారాయణీ నమోస్తుతే. గ్రామ దేవతలకు బలిహరణ ఎందుకు ఇస్తారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది. గ్రామ దేవతలకు జంతు బలి ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? అమ్మవారు మాంసం తింటుందని చెప్పి చాలామంది కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ అసలు నిజం అది కాదు. ఊరి పొలిమేర మీద దాటి దయ్యాలు భూతాలు లోపలికి రాకుండా ఆ గ్రామ దేవతలు మనల్ని ఎలా కాపాడతారో ఆ గ్రామ దేవతల యొక్క పూజా విధానాన్ని కూడా వామాచారము అని అంటుంటారు. అమ్మవారు కేవలం మనుషులకే కాదు, సకల సృష్టి అంటే భూత ప్రేతాలకు కూడా తల్లే. ఆ ఊర్లపై బడి ఉన్నటువంటి ఆ ప్రజలకు కలరా, మసూచి వంటి జబ్బులు కలిగించేటటువంటి ఆ దుష్టశక్తులు ఆకలి తీర్చడమే ఈ బలి వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం. మనం ఇచ్చేటటువంటి ఆ జంతు బలి రక్తాన్ని, రక్త అన్నానాన్ని ఆ భూతాలు ఆహారంగా స్వీకరిస్తాయి. అమ్మవారు ఆ శక్తులను శాంతపరిచి వాటికి ఆకలి తీర్చి ప్రజలను పీడించకుండా అణిచిపెడుతుందంట ఆ అమ్మవారు. అందుకే బలిచ్చినటువంటి మాంసాన్ని ఏ దేవాలయాల్లో చూసినా కానీ గర్భగుడిలోకి అనుమతించరు. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఉంటుంది. మనకు సనాతన ధర్మాల్లో కూడా భూతబలి అంటే ప్రకృతిలోని ఇతర శక్తులకు ఆహారం అందించడం. అంటే ప్రజలు ఆ దుష్టశక్తులు జంతు బలులను ఆహారంగా సమర్పిస్తే ఎలాంటి దుష్టశక్తులు కూడా దరిచేరవు అని శాస్త్రాలు కూడా చెప్పబడుతున్నది. అదేవిధంగా మనకు సనాతన హిందూ సంప్రదాయాల్లో కూడా గ్రామ దేవతలకు గ్రామానికి రక్షణ శక్తులుగా భావిస్తారు. ఆ గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం, పంట అభివృద్ధి, వర్షాలు సమృద్ధిగా కురవడం, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు మరియు దుష్టశక్తుల నుండి గ్రామాన్ని కాపాడాలని ప్రార్థిస్తూ ఆ గ్రామ దేవతలను ఆరాధించే ఆచారం ప్రాచీన కాలం నుండి కూడా కొనసాగిస్తూ ఉన్నది. బలి అంటే కేవలం జంతు బలి మాత్రమే కాదు. శాస్త్రపరంగా దేవతలకు సమర్పించేటటువంటి నైవేద్యము, అన్నము, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ, పండ్లు లేదా ఇతర సమర్పణలకు కూడా బలి అని కూడా అంటారు. ఇది దేవతాశక్తులకు గౌరవప్రదమైన సమర్పణగా భావించబడుతున్నది. అదేవిధంగా మనకు ఆగమ తాంత్రిక సాంప్రదాయాల్లో కూడా ఆ గ్రామ దేవతల ఉత్సవాల సమయాల్లో కూడా బలి సమర్పణ ద్వారా దిక్పాలకులకు, అదేవిధంగా భూతగణాలు మరియు క్షేత్రపాలకులకు సంతృప్తి చెంది గ్రామంలో శాంతి, రక్షణ, ఐశ్వర్యం కలుగుతాయని కూడా విశ్వసిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో అనేక ప్రాంతాలలో కూడా జంతు బలికి బదులుగా గుమ్మడికాయ బలి, కొబ్బరికాయ బలి, నిమ్మకాయ బలి లేదా అన్న బలి వంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. అందువలన ఆ గ్రామ దేవతలకు బలి సమర్పించడం అనేది గ్రామ శాంతి, ప్రజల యొక్క క్షేమం, పంటల సమృద్ధి, దుష్టశక్తుల వివరణ మరియు దేవతా అనుగ్రహం కోసం భక్తితో నిర్వహించేటటువంటి ఒక ప్రాచీన ధార్మిక సాంప్రదాయంగా భావించబడుతున్నది ఈ యొక్క గ్రామ దేవతల యొక్క బలిహరణ.